ప్రస్తుత ద్వారకా తిరుమల గుడిని ఎక్స్ప్లోర్ చేస్తూ అసలు ఆ గుడికి ద్వారకా తిరుమల అనే పేరు ఎలా వచ్చింది, దాన్నే చిన్న తిరుపతి అని కూడా ఎందుకు అంటారు, లోపల గర్భగుడిలో మూల విరాట్టు 2 విగ్రహాలుగా ఎందుకుంటారు, ఇలాంటి విషయాలెన్నో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసేసుకోండి. అందరికీ హాయ్ అండి. మేము గుంటూరు నుంచి ద్వారకా తిరుమల అయితే బయలుదేరాము. యాక్చువల్గా మేము 8కి ట్రైన్ ఎక్కి 10 కల్లా ఏలూరులో దిగాల్సిందే. అయితే ట్రైన్ మిస్ అయ్యి గుంటూరు నుంచి విజయవాడ బస్సులో వెళ్ళి, విజయవాడ నుంచి మళ్ళీ ఏలూరు బస్సులో వెళ్ళి, అక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచి డైరెక్ట్ ఆటో మాట్లాడుకున్నామండి ద్వారకా తిరుమల గుడి దగ్గరికి. భీమడోల్ వైపు నుంచి కూడా ద్వారకా తిరుమలకి దారి అయితే ఉంటుంది. మాకైతే 800 ఛార్జ్ చేశారు ఆటోలో. ఈ ఆటోలో మా ప్రయాణం గంట సేపు అయితే పట్టిందండి గుడి దగ్గరికి వెళ్ళడానికి. మన ద్వారకా తిరుమల గుడి శేషాద్రి కొండపైన ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. బస్సులు మాత్రం పైకి రావట్లేదండి. బస్సులో వచ్చేవాళ్ళు కొండ కిందే దిగి అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా పైన గుడిలోకి రావచ్చు. ఇక వేరే ఇతర వాహనాల్లో వచ్చేవాళ్ళు మాత్రం ఇదిగోండి ఇట్లా గుడి దాకా కొండపైకి వాహనంలోనే వచ్చేసేయచ్చు అనమాట. ఇది గుడి యొక్క ఎంట్రన్స్ అండి. ఇక్కడ దాకా వాహనాలు అయితే వస్తాయి. ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. మీ చెప్పులను ఇక్కడ భద్రపరచుకోవచ్చు. అక్కడ మన చెప్పులు పెట్టేసుకొని కొంచెం లోపలికి ముందుకు వస్తే రైట్ సైడ్లో శ్రీ స్వామివారి సప్తగోకులం అని ఒకటి ఉంటుందండి. అందులో గోవులు ఉంటాయి. వెళ్ళి ఒకసారి చూసేసి రండి. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ తిరిగితే ఇంకా లోపలికి వెళ్ళే దారి ఉంటుందండి. లోపల వెళ్తానికి బయటికి రావడానికి కూడా సేమ్ ఇదే దారి. అయితే ముందుగా ఈ గుడికి ద్వారకా తిరుమల అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం ద్వారకుడు అనే ఒక ఋషి ఈ శేషాద్రి కొండపైన వెంకటేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేస్తున్నాడు అనమాట. ఆ తపస్సుకు మెచ్చి వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమయ్యి, నాయనా నీకేం వరం కావాలో కోరుకో అని అడిగితే, ద్వారకుడు స్వామి నాకు నీ పాదసేవే కావాలి అని అడిగారనమాట. సో అందుకు వెంకటేశ్వర స్వామి శేషాద్రి కొండపైనే వెలిసారని, అందువలనే ఈ గుడికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందని కొంతమంది భావిస్తారు. స్వామివారు ఇక్కడ దక్షిణముఖుడై దర్శనం ఇవ్వటం కూడా ఒక విశేషమనే చెప్పాలి. ఇలా ఎందుకంటే ద్వారకుడు ఉత్తరముఖుడై తపస్సు చేసినప్పుడు స్వామివారు దక్షిణముఖుడై ఆయనకి సాక్షాత్కరించారు. అందుకని ఇక్కడ స్వామివారు దక్షిణముఖంగా మనకి దర్శనమిస్తారు. అయితే ఇక్కడ కొంతమంది ఇంకోలా కూడా చెప్తారు. ఎలాగంటే ద్వారకుడు అనే బ్రాహ్మణుడు తన భార్య సునందతో కలిసి తిరుపతి ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటానని అనుకుంటారు. అయితే ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడికి వయసు అయిపోయి ముసలితనం వస్తుందో ఆయన తిరుపతికి వెళ్ళలేని పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి ఆయన కోసమే స్వామివారు ఈ కొండపైన వెలిశారు. అందుకే ఈ కొండకి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందని మరికొంతమంది చెప్తారు. ఇకపోతే ఇప్పుడు గుడిలో కొత్త నిర్మాణం కూడా జరుగుతుంది. అదేంటంటే కొత్తగా మండపం కడుతున్నారనమాట. ఇంతకుముందు పాత మండపం ఎలాగైతే ఉండేదో అలానే కొత్త మండపం కూడా కడుతున్నారు. ఆ పాత మండపం ఎలా ఉండేదో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అయినా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే మన పాత మండపం అన్నమాట. పాతదంటే ఇది మరీ పాతదేం కాదండి. ఇది నిర్మించి కూడా ఒక 5 నుంచి 6 ఏళ్ళ మధ్యలోనే అవుతుంది. ఈ మండపాన్ని ఎలాగైతే కట్టారో ఇప్పుడు కట్టబోయే కొత్త మండపం కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ఉందని మనకు ఆ మండపం చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ గుడికి చిన్న తిరుపతి అనే పేరు ఎలా వచ్చింది? ఇప్పుడంటే మనం మన పెద్ద తిరుపతికి చాలా సులువుగా వెళ్ళిపోతున్నామండి. ట్రైన్లో కానీ బస్సులో కానీ లేదంటే కొండపై కూడా బస్సులో వెళ్ళిపోతున్నాము. కానీ ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది కదండి. ఎవరైనా మొక్కులు మొక్కుకొని వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఆ మొక్కుని చిన్న తిరుపతిలో కూడా తీర్చుకోవచ్చు అనమాట. కానీ చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కు మాత్రం పెద్ద తిరుపతిలో తీర్చుకోవడానికి వీలు లేదు అని ఇక్కడ ఒక నియమం అయితే ఉందండి. ఇంకోటి, స్వామివారు ఇక్కడ 2 విగ్రహాలుగా కనపడటానికి గల కారణం ఏంటంటే ద్వారకుడు ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేశాడు కాబట్టి తన చుట్టూ ఒక చీమల పుట్టయితే వచ్చేసింది. ఆయన కోరుకున్న కోరిక మేరకు స్వామివారి పాదాలు మాత్రం పుట్ట లోపలికి ఉండిపోయి స్వామివారి పై భాగం మాత్రం పుట్ట పైకి అలా వెలిసిందనమాట.
అయితే ఇప్పుడు మనకు కనిపించే విగ్రహంలో కింద కనిపించే స్వామివారే వెలిసిన స్వామివారు. శ్రీ రామానుజాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని వీక్షించడానికి వచ్చినప్పుడు భక్తులకు స్వామివారి పాదాలు కూడా కొలిచే భాగ్యాన్ని అందించాలని చెప్పి పైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా ఇక్కడ స్వామివారు 2 విగ్రహాలుగా కనిపిస్తారండి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే స్వామివారికి అభిషేకం చేయరండి ఇక్కడ. ఎందుకంటే ద్వారకుడు తపస్సు చేసినప్పుడు ఏర్పడిన పుట్ట ఇంకా స్వామివారి ప్రతిమ కిందే ఉందంట. పొరపాటున నీళ్లు కింద పడితే అందులో నుంచి చాలా చీమలైతే బయటికి వచ్చేస్తాయి అని చెప్పి ఇక్కడ స్వామివారికి అభిషేకం అయితే చేయరంటండి. అయితే ఇప్పుడు కొత్తగా ఈ గుడి గోడల మీద కొత్తగా ఈ విగ్రహాలు అయితే చెక్కుతున్నారండి. అస్సలు చూస్తానికి ఎంత బాగున్నాయంటే వీటి డీటెయిలింగ్ కూడా గుర్రాలే చాలా చిన్నగా ఉన్నాయి. వాటికి దంతాలు కూడా నీట్గా కనిపించేటట్టు చేస్తున్నారు. అసలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహాలు. శ్రీకృష్ణుడు అర్జునుడికి తన నిజస్వరూపం చూపించిన దృశ్యం అన్నమాట ఇది. దీన్నైతే చూస్తానికి అసలు చాలా అంటే చాలా బాగుంది. గర్భగుడి దగ్గరికి ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అండి, బయట పెట్టేశారు. అయితే లోపల ఏమున్నాయో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం లోపలికి వెళ్ళగానే గర్భగుడికి చుట్టూ ప్రదక్షిణం చేసేదానికి ఆనుకొని ఉన్న ప్రహరీ గోడ ఉంది కదండి, దానికైతే ఆనుకొని 12 మంది ఆల్వార్ల ప్రతిమలు అయితే ఉన్నాయండి. తరువాత దక్షిణ మార్గంలో దీపారాధన మండపం అయితే ఉందండి. అక్కడ ప్రధాన ఆలయంలో మాత్రం ఆంజనేయ స్వామి, గరుత్మంతులు వారికి చిన్న చిన్న దేవాలయాల్లాగా అయితే ఉన్నాయండి. స్వామివారికి పక్కనే మంగతాయారు, ఆండాళ్ళ అమ్మవారు ఇద్దరు కనిపిస్తూ ఉంటారండి. స్వామివారిని చూస్తానికి మటుకి 2 కళ్ళు సరిపోవండి అసలు. ఇక్కడ 2 మూర్తులు ఉంటారు కాబట్టి సంవత్సరానికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయంటండి. ఇక దర్శనం అయిన తర్వాత తూర్పు గోపురం ద్వారా మనం బయటకు అయితే వస్తామండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒత్తులు వెలిగించే ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ చాలామంది కూడా తమ కోరికలు కోరుకొని, లేదంటే ఇప్పుడు కార్తీక మాసం కదండి, కార్తీక మాసంలో కానీ అట్లా ఒత్తులు వెలిగించాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒత్తులు వెలిగిస్తారండి. మా వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ఒత్తులు అయితే వెలిగించారు చక్కగా. దర్శనానికైతే జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పి ప్రస్తుతానికైతే కంపార్ట్మెంట్స్ లాగా చేసి అక్కడ కూర్చోబెట్టి పంపిస్తున్నారండి. జనాలు తక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రీగా వదిలేస్తున్నారు. ఇక తర్వాత గుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ గుడికి ఆపోజిట్లో ఉంటుందండి ప్రసాదాల కౌంటరు. చాలామందికి తెలియదు. ఆపోజిట్ రోడ్డు ఉండిద్ది, ఆ రోడ్డుకి ఆపోజిట్లో ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుందండి. లోపలికి వెళ్ళి ముందైతే టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళి ప్రసాదాలు అయితే తీసుకోవాలండి. ద్వారకా తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కొండ దిగి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో కుంకుళ్ళ అమ్మవారి గుడి అని ఒకటి ఉంటుందండి. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలంట. ఈ అమ్మవారు ద్వారకా తిరుమలలో కుంకుళ్ళ చెట్టుకి స్వయంభుగా వెలిసారంటండి. అందుకే అమ్మవారి పేరు కుంకుళ్ళ అమ్మవారు అనే పేరు వచ్చిందంట. ఈ అమ్మవారు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలంటండి. ఇంకా ద్వారకా తిరుమల యొక్క క్షేత్రపాలకురాలు. అదే కాదండి, ఈ అమ్మవారు ద్వారకా తిరుమలకి గ్రామదేవత కూడా. అందుకే ఎవరైనా ద్వారకా తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కుంకుళ్ళ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారికి కూడా సంవత్సరంలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారంటండి. ఇక్కడ కూడా సేమ్ ద్వారకా తిరుమలలో స్వామివారి లాగా అమ్మవారి విగ్రహం కూడా 2 విగ్రహాలు ఉంటాయండి. సో ఇవండి మన ద్వారకా తిరుమల యొక్క విశేషాలు. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మన వీడియోస్ మీరు చూస్తుంది ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టండి. మన వీడియోస్ ఇలాంటివి ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.